సంక్షిప్త మహాభారతం 10వ భాగం. కర్ణుడి ఉదాత్త భావన. అక్కడ కృష్ణుడు రాధేయుని చూచి అతని జన్మ వివరములు చెప్పాడు. తమ్ములైన పాండుపుత్రులతో కూడినచో అతనికి సకల మహీ సామ్రాజ్యానికి అభిషేకం చేస్తానని చెప్పాడు. ధర్మబద్ధుడైన కర్ణుడు దానికి ఒప్పుకొనలేదు. నలుగురు నన్ను చిన్నచూపు చూస్తూ ఉంటే దుర్యోధనుడు తనకు అంగరాజ్యం కట్టబెట్టి ఒక వ్యక్తిగా నిలబెట్టాడు. అతనికిచ్చిన మాట తప్పటం ధర్మం కాదు. తనకు శత్రువైన అర్జునునితో కలిసినట్లయితే అతనికి భయపడి పాండవులతో కలిసిపోయాడని ప్రజలు నన్ను నిందిస్తారు. అన్ని విధములా నన్ను ఆదరించిన దుర్యోధనుడిని యుద్ధమునకు ముందు వదిలిపెట్టి పాండవులతో కలవడం కృతజ్ఞత అవుతుంది అని చెప్పి తన జన్మరహస్యాన్ని వెలిబుచ్చకుండా ఉండమని కోరుకున్నాడు. ఈ రహస్యం ధర్మరాజుకు తెలిసినట్లయితే యుద్ధం మానివేస్తాడు. సామ్రాజ్యము నాకక్కర్లేదంటాడు. నేనే కావాలని నా అడుగులకు మడుగులొత్తుతాడు. అటువంటి పరమ ధార్మికుడే ఆధిపత్యం వహించటం మానవలోకానికి శ్రేయస్సు. ముందు జరగబోయేదేమిటో నాకంటే భగవంతుడైన నీకే తెలుసు. అశాశ్వతమైన శరీరం కోసం నేను అధర్మ మార్గాన్ని ఎంచుకోలేను. చెడ్డ పేరు తెచ్చుకోలేను. కాలం పోను, మాట నిలుచును అని తన ఉదాత్త భావాలను వ్యక్తీకరించాడు. అప్పుడు కృష్ణుడు, అనేక మందికి అంత్యకాలం సమీపించింది. యుద్ధం జరగకపోతే భూభారం తగ్గదు. అందువలన యుద్ధం జరిగి తీరుతుంది. నువ్వు భావించిన విధంగానే అంతా జరుగుతుంది. నీ తమ్ముడు ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తాడు. నువ్వు తృప్తిగా వెళ్ళిరా అని కర్ణుణ్ణి పంపించి వేశాడు. తాను వారణపురానికి వెళ్ళాడు. పుత్రభిక్ష. కుంతీదేవి దీర్ఘాలోచనలు చేసింది. సంపదల కొరకు బంధువర్గమును నాశనం చేయటం పాపమని అనుకుంది. భీష్మ, ద్రోణ, కర్ణాది వీరులను జయించటానికి తన కొడుకులు చాలా శ్రమపడవలసి ఉంటుంది. అందుచేత కర్ణుడి దగ్గరకు వెళ్ళి వాణ్ణి తన పక్షంలోనికి తిప్పుకోవటం మంచిది. దాని వలన యుద్ధ సమస్య ముగిసిపోతుంది అనే ఆలోచనతో కుంతీదేవి కర్ణుడి దగ్గరకు బయలుదేరింది. సూర్యపుత్రుడు గంగా నదిలో నిత్య కర్మానుష్ఠానం నెరవేర్చుకుంటున్నాడు. కుంతి అక్కడికి వెళ్ళి అతని జన్మ వృత్తాంతమంతా చెప్పి వచ్చి పాండవులతో కలవమని అడిగింది. అప్పుడు సూర్యబింబంలో నుండి, అన్నా, నువ్వు ఈ విధముగా చేయటం చాలా మంచిది. కుంతి మాటలు ముమ్మాటికి నిజం అని సూర్యభగవానుడి వాక్కులు కర్ణుడికి వినిపించాయి. అయినప్పటికీ కర్ణుడు ధీరచిత్తముతో కృష్ణుడికి ఇచ్చిన సమాధానమే తన తల్లికి కూడా ఇచ్చాడు. తర్వాత, అమ్మా, నువ్వు నన్ను కని నదిలో పారవేచి వెళ్ళిపోయావు. కానీ క్షత్రియ సంస్కారాలు నాకు చెయ్యలేదు. క్షత్రియ సంస్కారాలు పొందని నేను పాండవులను కూడటం కుదరదు. దుర్యోధనుడి కోసం నీ కొడుకులతో పోరాడక తప్పదు. నువ్వు ఇంతగా పనిగట్టుకొని నా దగ్గరకు వచ్చి చెప్పుతున్నావు కాబట్టి ఒకటి మాత్రం చెప్తాను. తమ్ముడు ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచాన్ని పాలిస్తాడు. దీనికి తిరుగులేదు. అతడికి దైవ సహాయం ఉంది. నేను దైవోపహతుణ్ణి. భూదేవి శాపం ఉంది, భూసుర శాపం ఉంది, గురు శాపము ఉంది. ఎన్ని విధాల అవసరమో అన్ని విధాల శాపాలు నాకు భగవంతుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. నాకు అర్జునుడి మీద కోపం ఎక్కువ. అతడు తప్ప మిగిలిన తమ్ముళ్ళు యుద్ధంలో నా చేతికి చిక్కినప్పటికీ వాళ్లను చంపనని నీకు మాట ఇస్తున్నాను. మా ఇద్దరిలో ఎవరో ఒక్కడే ఉండాలి. పాండవులు ఎప్పుడూ 5గురే. 6గురు కొడుకులనే మాట మర్చిపో అన్నాడు. ఆ మాటలకు కుంతి ఎంతగానో దుఃఖించింది. కొడుకును కౌగిలించుకొని తనకిచ్చిన మాట తప్పవద్దని చెప్పి పుత్రభిక్ష పొందిన కుంతి దుఃఖిస్తూ తన ఇంటికి చేరుకుంది. ఆ మహా పురుషుడు తన తల్లి రుణం ఆ విధంగా తీర్చుకోగలిగాను కదా అనే తృప్తితో తన ఇంటికి చేరుకున్నాడు. యుద్ధ సన్నాహం. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు దగ్గరకు వచ్చి రాయబార విశేషములు సవిస్తరంగా చెప్పి యుద్ధమునకు సిద్ధం కమ్మని హెచ్చరించారు. ధర్మరాజు కృష్ణార్జునులతో ద్రుపద, విరాట, సాత్యకి, సహదేవ, చేకితాస, దుష్టకేతు, శిఖండులు అనే మహాయోధులు 7గురిని 7 అక్షోహిణులకు దండనాథులుగా నియమించాడు. వీరోత్తముడైన ధృష్టద్యుమ్నుని సకల సైన్యాలకు ప్రధాన సేనాధిపతిగా శుభముహూర్తంలో అభిషేకించాడు. పాండవులు పెంటెక్కిపోయే విధంగా వీరోచిత శృంగారాలు చేసుకొని ద్రౌపది మున్నగు పుణ్యపు చేడియలు చేత అక్షతలందుకొని ప్రమాణ వాద్య ఘోషలతో కురుక్షేత్రానికి బయలుదేరారు. వారికి అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. వాళ్ళు సకల వాహిని పరివృత్తులై
కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ హిరణ్యతి అనే నదికి సమీపంలో విడిది చేశారు. ధర్మరాజును, కృష్ణుడును, దండనాథులను, తక్కిన ప్రధానులను తగిన చోట్ల అనేక కుటీరాలు ఎత్తించి తగిన విధంగా ఉన్నారు. ఈ విషయమంతా చారుల వలన దుర్యోధనునికి తెలిసింది. కర్ణ శకునుల్ని యుద్ధానికి కావలసిన పనులన్నీ చేయమని నియమించాడు. రారాజు తన 11 అక్షోహిణుల సైన్యాలకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృప, శల్య, తాహ్లిక, భూరి, శ్రవ, కృతవర్మ, కాంబోజ, గాంధార, సింధుపతుల్ని దండనాథులుగా నియమించి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండమని భీష్ముడిని ప్రార్థించాడు. అతడు దానికి సంతోషించి దుర్యోధనుడితో శత్రువులలో అర్జునుడొక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ జయించే శక్తి తనకు ఉందని చెప్పి మొదట తనను గాని కర్ణుడు గాని యుద్ధానికి పంపమని అన్నాడు. రాధేయుడు తన ప్రతిజ్ఞ ప్రకారం తాను భీష్ముడితో యుద్ధభూమికి వెళ్ళనన్నాడు. దుర్యోధనుడప్పుడు విహిత మంత్ర తంత్ర క్రమంలో శాంతనువునికి సర్వ సైన్యాధ్యక్షుడిగా పట్టం గట్టిపెట్టాడు. ఆ సమయంలో పాషాణాలు, రక్తము మొదలైనవి కురిసి దుశ్శకునాల్ని సూచించాయి. దానికి కొంచెం కూడా చలించకుండా దుర్యోధనుడు శాంతి కార్యక్రమాలు చేయించి తల్లిదండ్రులతో చెప్పి సకల సైన్యాలతో భేరీ నినాదాలతో కురుక్షేత్రం చేరుకున్నాడు. అక్కడ ఒక అందమైన చోట అందరికీ హస్తినాపురంలో ఉండే విధంగానే నివాసం కల్పించి తాను అందరికీ మధ్యలో ఒక అందమైన గృహంలో విడిది ఉన్నాడు. ఈ విధముగా 2 సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఆ 2 పక్షాలలోనూ మొత్తం దేశంలో ఉన్న రాజులంతా ఉన్నారు. కానీ బలరాముడు కౌరవ పాండవుల యుద్ధానికి ఇష్టం లేని వాడగుట వల్ల బాధపడి తీర్థయాత్రలకి వెళ్ళిపోయాడు. రుక్మిణీదేవి అన్న అయిన రుక్మికి కూడా ఏ పక్షంలోనూ చేరటానికి ఇష్టం లేక బలదేవుడితో పాటే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అందువలన వాళ్ళిద్దరూ మాత్రం భారత యుద్ధంలో పాల్గొనలేదు. శకుని పుత్రుడైన ఉలూకుణ్ణి దుర్యోధనుడు పాండవుల దగ్గరికి వెళ్ళిన వాళ్లను రెచ్చగొట్టి రమ్మని పంపించాడు. వాడు వచ్చి భీమార్జునులను, కృష్ణుణ్ణి నిందించి పోరుకు సిద్ధం కమ్మన్నాడు. రేపు యుద్ధానికి సిద్ధం కండని వాడికి చెప్పి పాండవులు పంపించి వేశారు. అందరూ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు. భీష్ముడు 2 పక్షాలలో ఉన్న వీరులకు పోలికలు ఎన్నుతూ దుర్యోధనుడికి చెప్తున్నాడు. ఆ సందర్భంలో కవచకుండలాలు పోగొట్టుకున్న కర్ణుణ్ణి అర్ధరథుడిగా నిరూపించాడు. సురనది పుత్రుడు ఆ విధముగా తన్ను తక్కువ చేసి మాటలాడినందులకు కోపగించుకొని భీష్ముడిని నిందించాడు. వాళ్ళిద్దరినీ రారాజు వారించి తన్నును తన కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓర్పు వహించండని వేడుకున్నాడు. భీష్ముడు అప్పుడు ఆ కురుపతిని చూసి, పాండవ పక్షంలోని వాళ్ళెవ్వరూ నా ఎదుట నిలవలేరు, అయితే శిఖండితో మాత్రం నేను యుద్ధం చేయను అని చెప్పి శిఖండి జన్మవృత్తాంతమంతా చెప్పాలని అనుకుని చెప్పటం మొదలుపెట్టాడు. నా తమ్ముడైన విచిత్రవీరుడికి పెండ్లి చేయాలని కాశీరాజు ప్రకటించిన స్వయంవరానికి వెళ్ళాను. అక్కడున్న రాజులందరినీ జయించి అతని కూతుళ్ళైన అంబ, అంబిక, అంబాలికలను తెచ్చాను. అందులో అంబ సాల్వదేశాధిపతి అయిన రాజును ప్రేమించానని చెప్పటం వలన ఆమెను వెనుకకు పంపించి వేశాను. సాల్వపతి ఆమెను స్వీకరించలేదు. అందువలన ఆమెకు నా మీద పగ ఏర్పడింది. నన్ను చంపాలని తపస్సు చేసింది. పరశురాముని ద్వారా తన కార్యం సాధించుకోవాలని చూసింది. కానీ పరశురాముడు నాతో 27 రోజులు పోరాడి చేసేది లేక నీ త్రోవను చూసుకోమని ఆమెను పంపించి వేశాడు. అంబ తన పట్టుదల వదలకుండా శివుని గూర్చి ఘోర తపస్సు చేసింది. ఆ దేవుడి కృపను పొంది అధిక కోపంతో అగ్నిప్రవేశం చేసి తనువు చాలించి ద్రుపద భూపతికి కూతురై పుట్టింది. తరువాత స్థూలకర్ణుడు అనే యక్షుని వలన పురుషత్వం పొంది శిఖండి అనే పేరుతో వ్యవహరింపబడుతోంది. అంగనా పూర్వుడైన శిఖండిని చంపినను నొవ్వ చేసినను నాకు వ్రతభంగం, అప్రతిష్ట వస్తాయి అన్నాడు. ఆయన గొప్పతనాన్ని అందరూ పొగిడారు. పాండవులను ఎవరు ఎంత కాలములలో జయించగలరని దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు అడిగెను. దానికి సమాధానంగా భీష్ముడు 1 నెలలోనో, ద్రోణుడు 1 నెలలోనూ, కృపుని 2 నెలల్లోనూ, అశ్వత్థామ 10 దినాలలోనూ, కర్ణుడు 5 రోజుల్లోనూ సాధించగలమని అన్నారు. ధర్మరాజుకు ఆ విషయం చారులు వచ్చి చెప్పారు. ధర్మరాజు అర్జునుణ్ణి నువ్వు కురుసేనలను ఎంతకాలంలో నుగ్గు చేయగలవని అడిగాడు. దానికి పార్థుడు శ్రీకృష్ణ పరమాత్ముని ప్రసాదమును సురాసురులతో 3 లోకాలను కూడా 1 నిమిషమాత్ర కాలంలో పోరి చేయగలను అన్నాడు.
భీమ, నకుల, సహదేవ, అభిమన్యు, సాత్యకి, విరాట, ద్రుపద, దుష్టద్యుమ్న, శిఖండి మొదలైన జగజ్జెట్లుండగా నీ సేనలను తేరి చూడటానికి కౌరవులకు సాధ్యం కాదని, సులభంగా నీకు విజయానందం లభిస్తుందని ధైర్యోక్తులు పలికాడు. ధర్మరాజు ఆనందంతో కృష్ణ పరమాత్మకు మనస్సులో అంజలి ఘటించాడు. మహాభారత అంతర్గత ఉద్యోగ పర్వం సమాప్తం. భీష్మ పర్వం యుద్ధారంభ వివరణం. ఇరుపక్షాల వాళ్లను కురుక్షేత్రంలో చేరి కయ్యానికి కాలు దువ్వుతూ ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి దగ్గరకు వ్యాసమహర్షి వచ్చాడు. లోకంలో ఉన్న రాజులకు అంత్యకాలం సమీపించటం వలన యుద్ధం సంభవించిందని, దాని గురించి దుఃఖించవద్దని చెప్పి అతనికి యుద్ధ ప్రకారమంతా సవిస్తరంగా చెప్పమని సంజయుణ్ణి నియమించాడు. ఆ సూతనందనుడికి శీఘ్రగమనం, రణరంగంలో తిరిగే సమయంలో శస్త్ర అస్త్రాల వలన భయం లేకుండా ఉండటం, యోధుల యొక్క, దివ్యుల యొక్క రహస్యవర్తనలు, మనోభిప్రాయాలు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు తెలుసుకోగల శక్తి ఇచ్చి వెళ్ళాడు. ఆయా శక్తుల్ని వ్యాసమహర్షి వలన పొందిన సంజయుడు ధృతరాష్ట్రుడికి భూపరిమాణాన్ని చెప్పి, మలయాది సప్తకుల పర్వతాలతో శోభిల్లేది, పుణ్య నదులు, మహారణ్యాలు కలది, సిరి సంపదలతో తులతూగేది అయిన భరతవర్షం యొక్క మహిమను ఎరిగించాడు. ఎంత రాజ్యం ఉన్నప్పటికీ తృప్తిపడక పరదేశాలను స్వాధీనం చేసుకోవాలనే ఆశతో రాజులు చుట్టరికాలను చూడకుండా తమలో తాము పోరాటం సహజం కాబట్టి కౌరవ పాండవులకు యుద్ధం ప్రాప్తించింది. కాబట్టి దుఃఖించవలదని రణభూమి వెళ్ళాడు. కొన్ని దినాలు గడిచాక సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు తిరిగొచ్చి యుద్ధ వివరాలు చెప్పటానికి సంసిద్ధుడయ్యాడు. మొదట దేవవందితుడైన వారాసర్య మునిపుంగవుడికి నమస్కరించి రాజుకు విషయాలు చెప్పటం ప్రారంభించాడు. రాజేంద్ర, విను. ఈ రెండు పక్షాల వాళ్లలోనూ సమరోత్సాహం ప్రస్ఫుటంగా కనిపించింది. వాళ్ళంతా కురుక్షేత్రంలో ఉత్తర ప్రదేశమైన శమంతక పంచకమనే ప్రదేశమునకు సమీపముగా చేరి పోరుకు సిద్ధమవటం చూస్తే రెండు మహాసముద్రాలు హద్దులు తప్పి ఉప్పెన వచ్చి చుట్టుకునే విధముగా ఒకదాన్ని ఒకటి కప్పాలని ప్రయత్నిస్తున్నాయా అన్నట్లున్నారు. కౌరవ సేనలో అనేక దుశ్శకునాలు కనిపించాయి. పాండవులకు జయసూచకముగా పరిమళంతో కూడిన గాలులు మృదు మనోహరముగా లేచాయి. వాళ్లకు అన్ని శుభశకునాలే కనిపించాయి. భీష్ముడును ధర్మరాజును తమ తమ యోధులను ప్రోత్సాహపరిచారు. అందరూ కూడా విజయమో వీరస్వర్గమో అనే నిశ్చయంతో ధీరులై ప్రతిజ్ఞలు చేసి శంఖాలు పూరించారు. అప్పుడు ధర్మరాజు కాలినడకతో భీష్మ, ద్రోణ, కృప, శల్యుల దగ్గరకు వెళ్ళి వాళ్లకు నమస్కరించి యుద్ధములో తనకు జయం ప్రసాదించమని ప్రార్థించాడు. భీష్ముడు తన చేతిలో బాణం ఉన్నంతకాలం తన్ను ఎవ్వరూ జయించలేరని అన్నాడు. ద్రోణుడు తాను వినరాని చేటుమాట నమ్మదగ్గ వాడు చెప్పినప్పుడు అస్త్ర సన్యాసం చేస్తానని, అప్పుడే తన్ను సంహరించడానికి వీలు కలుగుతుందని చెప్పాడు. కృపాచార్యులు తాను అనవధ్యుడనని చెప్పి ధర్మరాజుకు జయం కలుగుతుందని దీవించారు. శల్యుడు తాను తన సారథ్యం వలన కర్ణుని విసిగించి బాణాలు వేయటానికి చేతులు రాకుండా చేస్తానని భరోసా ఇచ్చాడు. వెంటనే వాళ్ళందరి దగ్గర ధర్మరాజు సెలవు పుచ్చుకొని నిండు మనసుతో తృప్తిగా తన సైన్యంలోనికి వచ్చి కలుసుకున్నాడు. ఇందులో నీ కొడుకు యుయుత్సుడు తన సేనలతో పాండవుల పక్షంలో కలిసిపోయాడు. భీష్ముడిచే రక్షింపబడుతూ ఉన్న తన నిజ బలము కంటే పాండవ బలం ఎక్కువగా కనిపిస్తూ ఉండటం వలన దుర్యోధనుడు బాధపడుతూ ఉంటే వాడికి ఉత్సాహం కలిగే విధంగా భీష్ముడు శంఖాన్ని పూరించాడు. మిగిలిన వాళ్ళు కూడా సమరోత్సాహంతో తమ తమ శంఖాలు పూరించారు. పాండవుల సేనలో కృష్ణార్జునులు, ధర్మతనయుళ్ళు, భీమాది భూపతులను శంఖనాదం గావించారు. పాండవులు కావించిన శంఖారావం భూమ్యాకాశాలు నిండిపోయింది. ఆ శబ్దానికి కౌరవుల గుండెలు జల్లుమన్నాయి. ఇక యుద్ధం ప్రారంభం అవుతుందనగా అర్జునుడు రెండు సేనలలోనూ ఉన్న బంధువులను, గురువులను, మిత్రులను, ఆప్తులను, శ్రేయోభిలాషులను, పెద్దలను, పిన్నలను చూసి వీళ్ళందరినీ చంపి రక్తపు కూడు తినే కంటే మౌషవృత్తిలో కాయ కసురులు తింటూ అడవిలో బ్రతకటం మంచిదనుకున్నాడు. తాను యుద్ధం చేయలేనని తనకు సారథిగా ఉన్న దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పాడు. ఆ వేదాంత పురుషుడు చిరునవ్వు నవ్వి
అతనికి గీతను ఉపదేశించాడు. క్షత్రియుడికి యుద్ధం చేయటం విహిత ధర్మము, అది వదులుకోవటం నీ అజ్ఞానానికి గుర్తవుతుంది. తన్మూలముగా ఘోర నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. నీకు నియమింపబడిన పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు, అదంతా నాకే చెందుతుంది. వాళ్ళు నువ్వు నేను ఆది నుంచి ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. ఆత్మ శాశ్వతమైనది కానీ శరీరం అశాశ్వతం, అది వస్త్రం లాంటిది అంటూ ఆత్మానాత్మ వివేక ప్రదాలైన సుభాషితాలతో అతని సందేహాలు నివృత్తి చేశాడు. చేసే పనిని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యమన్నాడు. అదే జ్ఞానస్వరూపం అని చెప్పి పరమ భక్తాగ్రేసరుడైన ఆ పార్థుడికి వాత్సల్యంతో నిజ విశ్వరూపాన్ని చూపించి యుద్ధానికి పురిగొల్పి జయాన్ని, రాజ్యలక్ష్మిని, కీర్తిని పొందమని చెప్పాడు. అర్జునుడు విశ్వేశ్వరుడికి భక్తితో నమస్కరించి కృష్ణుడు చెప్పిన విధంగా తనకు నియమింపబడి ఉన్న కర్మను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. గాంధీవాన్ని అందుకున్నాడు. రాజోత్తమ విను, నేను ఆ వేదవ్యాస మహాముని ప్రసాదము వలన పురుషసింహాలైన ఆ కేశవార్జునుల సంవాదాన్ని వినగలిగాను. హరి యొక్క విశ్వరూపం కూడా చూడగలిగాను. దానిని తలుచుకుంటే ఆశ్చర్యము, మహదానందము కలుగుతుందై అన్నాడు. మొదటి 8 నాళ్ల యుద్ధము. 2 బలాలు యుద్ధానికి తలపడినప్పుడు ఎవరు ముందుకు దూకారో నాకంతా సవిస్తరంగా చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు. దానికి సమాధానంగా సంజయుడు చెప్పటం ప్రారంభించాడు. కౌరవేశ్వర, నీ కొడుకును దుశ్శాసనుడును పురిగొల్పగా కౌరవ బలాలు భేరీ మృదంగాది వాద్యధ్వనులు మారుమ్రోగుతూ ఉంటే పాండవసేన మీదుగా విరిశాయి. అప్పుడు భీముడు భీమగర్జన చేస్తూ కురువీరుల మీద పడ్డాడు. దుశ్శాసన, దుర్ముఖాది ప్రముఖులైన కురుకుమారులందరూ అతని మీద ఒక్క పెట్టును కలిసికట్టుగా తలపడ్డారు. అది చూచి ధర్మరాజు ప్రోత్సాహంతో దుష్టద్యుమ్నుడను, ద్రౌపదేయులను, అభిమన్యుడును భీముడికి తోడు వెళ్లారు. 2 సేనలలో ఉన్న గొప్ప గొప్ప వీరులంతా ఒకళ్ళనొకళ్ళు జయించాలనే తలంపుతో తమ సేనలతో కూడి పోరాడుతూ ఉన్నప్పటికీ మొదటి విజృంభణలోనే యుద్ధభూమి మట్టి ఆకాశంలోనికి ఎగరటం వలన పెంజీకటి ఏర్పడినట్లయింది. తేజోమూర్తి అయిన భీష్ముడు మాత్స్య, ఛేది, కేకయ, పాంచాల బలాలను నుగ్గు చేసి పాండవులకు భయాన్ని పుట్టించాడు. సూర్యాస్తమయం అవుతూ ఉండటం వలన కౌరవులు ఎంతో ఉత్సాహంతో తమ నివాసాలకు చేరుకున్నారు. పాపం పాండవ సేనలు విషణ్ణ హృదయాలతో తమ స్కందావారాలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు. 2వ రోజున పాండవులు క్రీడాకారంగా సేనలను మోహరించుకొని కౌరవులను ఎదిర్చారు. భీష్ముడు ఆ మొగ్గరాన్ని సించి సేనలను చీకాకుపరిచాడు. అర్జునుడు అతన్ని ఎదిరించి పోరాడాడు. ఆ పోరు చూసిన వియచ్చరలు మెచ్చుకున్నారు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని ఎదిరించాడు. భీముడు కళింగపతి సైన్యాన్ని కలవరపరిచాడు. కృష్ణుడు సారథ్యం చేస్తూ ఉంటే క్రీడి కౌరవసేనలో సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే మత్స్యంలా విహరిస్తూ కరుకు టమ్ములు వేస్తూ భగతులు బెరచి పారిపోయేటట్లు చేశాడు. 2వ రోజు యుద్ధము ముగిసింది. అందరూ తమ తమ గుడారాలు చేరుకున్నారు. 3వ రోజున గరుడ వ్యూహాన్ని భీష్ముడు తీర్చిదిద్దాడు. అర్ధచంద్రాకారంలో పాండవ సేనలు యుద్ధమునకు సిద్ధమయ్యాయి. ఆనాటి యుద్ధంలో 2 పక్షాలలో ఉన్న క్షత్రియ వీరులు అనేకులు వీరస్వర్గం అలంకరించారు. అనేక రథములు నుగ్గయ్యాయి, ఏనుగులు పీనుగులయ్యాయి, గుర్రాల రౌతులు గుర్రాలు గుట్టలుగా పడి ఉన్నాయి. కేయూర ఆభరణాలతో కూడిన వీరుల యొక్క అంగాలలో ఆ యుద్ధభూమి చుక్కలతో వెలిగిపోయే ఆకాశంలా ఉంది. అప్పుడు దుర్యోధనుడు భీమునితో తలపడి మూర్ఛపోయాడు. భీష్ముడు యుగాంత కాలంలో కుపితుడైన సమవర్తి వలె పాండవ సేనలను బాధింపజొచ్చాడు. అతని ధాటికి పాండవ సేనలు ఓర్చుకోలేకపోతున్నాయి. సేనలు పారిపోజొచ్చి బాధపడుతున్నాయి. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ తన కోపాన్ని అదుపులో పెట్టలేకపోయాడు. ఆయుధం చేతితో పట్టనని చెప్పిన పరమాత్ముడే చక్రహస్తుడై భీష్ముడి మీదికి వెళ్ళాడు. భీష్మాచార్యుల వారు సంతోషంతో పరమాత్మ స్తుతి చేయటం ప్రారంభించాడు. అర్జునుడు రథంలో నుంచి వెంటనే దిగి ఆ పురుషోత్తముడి చేపట్టుకొని, బావా శాంతించు,
సర్వ జగద్రక్షకుడవైన నీవే ప్రతిజ్ఞ తప్పినట్లయితే ధర్మసుతుడి శౌర్యము, ధైర్యము, బాహువీర్యము రూపుమాసిపోతుంది. ఇది నీకు న్యాయమా అని ప్రార్థించాడు. అతని ప్రార్థన విన్న హరి శాంతచిత్తుడయ్యాడు. అతన్ని తీసుకుని వెళ్ళి రథమెక్కాడు. దేవదత్తాన్ని అర్జునుడు, పాంచజన్యాన్ని కృష్ణుడు పూరించారు. ఆ శంఖాల ధ్వని విన్న పాండవ సేనలో ఉత్సాహం పెల్లుబికింది. కౌరవ సైన్యాన్ని ఎదిరిస్తూ దూదిని అగ్ని కాల్చే విధంగా వాడి అయిన బాణాలతో బాధించారు. ఆనాటి యుద్ధం ముగిసింది. కౌరవులు దిగాలు పడి వెళ్లారు. పాండవుల సైన్యం సంతోషంతో తమ తమ గుడారాలకు చేరుకున్నాయి. 4వ రోజున యుద్ధం ప్రారంభమైంది. హిడింబకు భీముడికి జన్మించిన ఘటోత్కచుడు అనేక మాయలు తెలిసి ఉన్నవాడై ఉండటం వలన మాయాయుద్ధం ప్రారంభించాడు. ఆకాశంలోంచి రాళ్లవాను కురిపించాడు, పాములను తెచ్చి పడేశాడు, రక్తం కురిపించాడు. ఈ విధముగా కౌరవ వ్యూహాన్ని కలచి చిక్కుపరిచాడు. ఈ విధంగా 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు పాండవ కౌరవ సేనలు మకర, శేవ, మండల, వజ్రాది అనేక విధాలైన వ్యూహాలు పన్నుతూ యుద్ధం చేశాయి. ద్రోణ, భీష్మ, బాహ్లిక ప్రభృతులు కురుకుమారులు తమ శక్తిని చూపించి పోరారు. భీమార్జునులు, అభిమన్యు ప్రభృతి కుమారులును, విరాట, పాంచాల, కేకయాది భూపతులను తమ పౌరుషాన్ని ప్రదర్శించారు. 2 సేనలలోనూ బలాలు నుగ్గు అయ్యాయి. 8వ రోజున భీష్ముడు కూర్మ వ్యూహాన్ని పన్నితే దృష్టద్యుమ్నుడు శృంగాటక వ్యూహాన్ని పన్నాడు. భీముడు ఆ దినము సునాభుడు మొదలైన యనమండ్రు కురుకుమారుల తలలు నరికివేశాడు. దానిని కళ్ళారా చూసిన దుర్యోధనుడికి కండ్ల నీరు కారింది. ఆ రాత్రి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్ళి, తాత, నువ్వు పాండు పక్షపాతంతో యుద్ధం చేస్తున్నావు. నా తమ్ముళ్లను భీముడు చంపుతూ ఉంటే చూస్తూ ఉన్నావు, కానీ నీ రోషాన్ని చూపించలేదు. మేమంతా ఒక కుమ్మడిగా చావాలనుకుని చూస్తున్నట్లు కనిపిస్తోంది అన్నాడు. దానికి భీష్ముడు, నేను ముందే పాండవులను గెలవటం సాధ్యం కాదని చెప్పాను, నువ్వు వినలేదు. భీముడి బారిన పడిన కురుకుమారుల చావు తప్పించటం మనకు అలవి కాదు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన దానికి విచారించకు. ఇతర ఆలోచనలు వదిలిపెట్టి పౌరుషంతో వీరస్వర్గమే ధనముగా పోరును ఆపి నీ కొరకు పోరాడుతాను. నా ఓపిక ఉన్నంత వరకు నీ కొరకు పోరాడుతాను. నీకు జయం కలిగే యోగం ఉంటే దానిని నేను తప్పించేవాడినా అని ధైర్యాన్ని కలిగించి పంపించాడు. మరునాడు యుద్ధంలో పితామహుడు ఉగ్రంగా భీముడితో తలపడ్డాడు. భీముడికి తోడుగా దృష్టద్యుమ్నుడితో శిఖండి, సాత్యకిలు విజృంభించారు. దుర్యోధనుడు భీష్ముడికి సహాయముగా అనేక రధికుల్ని పంపించారు. అప్పుడు అర్జునుడు కొడుకైన ఐరావంతుడు, శకుని తమ్ములు 6 గాంధార కుమారుల తలలు నరకటం దుర్యోధనుడు చూసి బాధపడ్డాడు. మాయా యుద్ధంలో నిపుణుడైన అలంబనుడు అనే రాక్షసుణ్ణి నియోగించాడు. వాడు నాగకుమారుడైన ఐరావంతుణ్ణి వీరస్వర్గం పంపించి వేశాడు. తన తమ్ముడి చావును చూసి ఘటోత్కచుడు సహించలేకపోయాడు. కోపంతో తన రాక్షస బలాలతో దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ససైన్యంగా భంగపరిచాడు. భీష్ముడు ఆ హిడింబతనయుడి క్రొవణగా చేయమని ప్రాగ్జ్యోతిష్వాధిపతి అయిన భగదత్తుని నియమించాడు. వాడు సుప్రీతకమనే ఎలుగును ఎక్కి పాండవసేన అనే సముద్రంలో సుందర నగరం వలె విహరిస్తూ బలాలన్నింటినీ నేలకు గోలకు తెస్తున్నాడు. అప్పుడు అర్జునుడు సాత్యకి సహాయంతో భగదత్తుణ్ణి ఎదిరించి వాడి వీరారంభాన్ని తగ్గించాడు. అంతలో ప్రొద్దు కుంగటం వలన అందరూ యుద్ధం చాలించి తమ తమ గుడారాలు చేరుకున్నారు. విచారంతో శిబిరానికి వచ్చిన దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతో ఆలోచించాడు. వాళ్ళంతా కలిసి 9వ రోజున భీష్ముణ్ణి యుద్ధభూమికి రాకుండగా చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి, నిన్ను దేవదానవులు కూడా ఎదిరించలేరు. ఈ రోజుకు యుద్ధం ప్రారంభమై 8 రోజులైపోయింది, కానీ నువ్వు అర్జునుడిని వంచలేదు. ఆ మాట అలా ఉంచు. నిన్ను నేను ప్రార్థించేది ఏమిటంటే రేపు కర్ణుణ్ణి యుద్ధభూమికి పంపించు అన్నాడు. ఆ మాటలో ఉన్న అంతరార్థాన్ని తాత గ్రహించాడు. మొలుకుల్లాంటి ఆ మాటలకు నొచ్చుకున్నాడు. బాధపడుతూ, రాజా, నీకై నేను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యుద్ధం చేస్తూ ఉంటే అర్ధరాత్రి వచ్చి నన్ను ఈ విధముగా సూటిపోటి మాటలతో బాధిస్తే నీకు జయం కలుగుతుందా? ఖాండవ వనాన్ని కాల్చి ఒక్కటి కయ్యంలో ముక్కంటిని మెప్పించి తానొక్కడు మిమ్మల్ని అందరినీ గెలిచి విరటుని పశువును మరల్చిన ఆ సవ్యసాచికి సరియైన వాళ్ళెవ్వరూ?
నీకు అప్పుడే చెప్పాను తగదని. విచారించకుండగా నువ్వు పాండవులతో కయ్యానికి కాలు దువ్వావు. వట్టి మాటలతో ప్రయోజనం ఏమిటి? అయినా నా యుద్ధం చూడు. గాంధీవి శిఖండిలను తప్ప మిగిలిన వాళ్ళనందరినీ చెండాడుతాను. నువ్వు విచారించకుండా వెళ్ళు అన్నాడు. ఆ మాటలకు దుర్యోధనుడు సంతోషించి ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. 9వ నాటి భీష్మ విజృంభణం. తెల్లవారింది. 2 పక్షాల వారు యుద్ధానికి ఆయత్తమయ్యారు. ప్రతి వాళ్ళు తమకు ఓపిక ఉన్నంత వరకు వెనుదీయకుండా పోరాడుతూనే ఉన్నారు. భీష్ముడు కృప, అశ్వత్థామలతో అభిమన్యుణ్ణి, సాత్యకిని ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుల వారు తమ ప్రియ శిష్యుడైన అర్జునుడి మీద తలపడ్డాడు. అలంబనుడు అభిమన్యుడితో పోరాడుతున్నాడు. శల్యుడు, యుధిష్ఠిర, నకుల, సహదేవులను ఎదిరించి వాళ్లను చిక్కుపరుస్తుంటే భీముడు, అర్జునుడు వాళ్లకు సహాయము వచ్చి శల్యుణ్ణి ఎదుర్కొన్నారు. భీష్మ, ద్రోణులు మద్రపతికి తలకడిచి వాళ్లతో పోరాడారు. పొద్దు ఎక్కే కొలది భీష్ముడనే సూర్యుని యొక్క వేడి ఎక్కువైపోతోంది. ఆయన ప్రతాప అగ్నికి పాండుసేనలు తట్టుకోలేకుండా ఉన్నారు. అర్జునుడు మిన్నేటి కొడుకు. భీష్ముణ్ణి ఎదిర్చి అతను తన గట్టి బాణాలు దెబ్బలకు బడలిక చెందాడు. ఎవ్వళ్ళునూ భీష్ముడి ముందు నిలవలేకుండా ఉన్నారు. కృష్ణుడు అప్పుడు కోపంతో రథము దిగి దేవవ్రతుడి మీదికి వెళ్ళాడు. అర్జునుడు అతని వెనుకనే రథంలోంచి ఉరికి కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని, స్వామి, యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసి ఉన్నావు. అప్పుడు నీవు మాట తప్పితే ప్రపంచం ఏమనుకుంటుంది? కొంచెంసేపు యుద్ధంలో ఎవళ్ళైనా అలసిపోతారు. అది వాళ్ల తప్పు కాదు. మన వాళ్ళంతా అలసిపోయినంతలోనే ఇంత కోపం చూపించకు. నువ్వు సంకల్పించుకున్నావంటే యుద్ధమే అక్కర్లేకుండా ప్రకృతి బీభత్సమును కల్పించి అందరినీ తుదముట్టించగలవు. రా, రథమెక్కు. నా మీద తన ప్రతాపాన్ని చూపిస్తున్న భీష్ముడి పాటలు ఎలా ఉంటాయో చూచి ఆనందించు అని ఆదిపురుషుణ్ణి వేడుకొని తేరు ఎక్కించుకున్నాడు. భీష్ముడు కారుచిచ్చు అడవిని కాల్చే విధంగా పాండవ సేనలను మసిమసి చేస్తూనే ఉన్నాడు. అయింది. ఆనాటి యుద్ధం ముగిసిపోయింది. కౌరవులంతా భీష్ముని పరాక్రమ శౌర్యాలు పొగుడుతూ తమ గుడారాలు చేరుకొని సంతోషంతో హాయిగా నిద్రపోయారు. ఆ రాత్రి ధర్మరాజుకు నిద్ర పట్టలేదు. పాండవ సైన్యంలో వాళ్ళెవ్వరూ నిద్రపోయినట్టు లేదు. ధర్మరాజు కృష్ణుడితో తన సోదరులతోనూ ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చి తమ్ములను వెంటబెట్టుకుని రహస్యంగా భీష్ముని శిబిరానికి వెళ్ళారు. పాపం భీష్ముడికి మనశ్శాంతి లేదు. తన మీది కూరికిన శ్రీకృష్ణ భగవానుడి రూపమే కనిపిస్తూ ఉంది. నీ ఆటలు ఇంకా సాగవు అన్న మాటలే చెవులలో మారుమ్రోగుతున్నాయి. ఇంకా ఎంతకాలం ఈ నరహత్యలు చెయ్యాలి? నేను ఏనాటి వాడిని? 3 తరాలు గడిచిపోయాయి. ఇంకా ఎంతకాలం జీవించాలి? ఇంకా ఎంతకాలం ఈ రాచరికమనే ధర్మంతో యుద్ధం పేరు మీద హత్యలు చెయ్యాలి? మా తండ్రి కోరుకున్నప్పుడు చనిపోయే వరం ఇచ్చాడు కదా. ఇది దక్షిణాయనం కదా. ఇప్పుడు ప్రాణాలు వదిలితే అధోలోకాలు పోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరికలో గల అంతరార్థము సూచనప్రాయంగా గోచరిస్తోంది అని అనుకున్నాడు. ఇటువంటి ఆలోచనలతో ఆ 3 కాళ్ల ముసలికి నిద్రపట్టక శిబిరంలో మెలకువగానే ఉన్నాడు. ఇంతలో పాండవులు శిబిరంలోకి వచ్చారు. తాత అంత అర్ధరాత్రి వేళ మెలకువగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. భీష్ముడు వాళ్ళని కూర్చోమని చెప్పి వచ్చిన పని ఏమిటని అడిగాడు. తాత, నువ్వు 3వ కన్ను మూసుకుని చేతి త్రిశూలంతో వచ్చే శివుడిలా యుద్ధభూమిలో వీరవిహారం చేస్తూ ఉంటే నిన్ను ఎవరూ ఎదుర్కోలేరు. మాకు నీ దయ కావాలి. నిన్ను ఏ విధముగా జయించవచ్చునో నువ్వే మాకు దయతో చెప్పి రక్షించు అని పాండవులన్నారు. కృష్ణ సహాయం పొంది ఉన్న పాండవుల కార్యం తీర్చడం కంటే పురుషార్థం ఇంకొకటి ఉండదనే నిశ్చయానికి భీష్ముడు వచ్చి అంగనా పూర్వుడైన శిఖండిని ముందుంచుకొని అర్జునుడు తన మీద బాణాలు వేసి పడగొట్టవచ్చును అని తన యొక్క వధోపాయమును చెప్పాడు. పాండవులను దీవించి పంపించాడు. భీష్ముని అంపశయ్య. 10వ దినము యథాప్రకారంగానే యుద్ధం ప్రారంభమైంది. కౌరవులు అమితోత్సాహంతో కదర రంగంలో కాలూనారు. పాండవ సేనలు నిరుత్సాహంగానే ఉన్నాయి. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం శిఖండి అర్జునుడి రథం మీద అర్జునుడికి తోడుగా ఉన్నట్లున్నాడు. కృష్ణుడు రథం తోలుతున్నాడు. ఎక్కటి వీరుడైన అర్జునుడికి ఇంకొకళ్ళ సహాయం ఎందుకు? ఇందులో ఏదో గూడు పుటాణి ఉంది అని పాండవ సేనకులు తోచింది. దాంతో వాళ్లలో ఎక్కడలేని ధైర్యం పుట్టుకొచ్చింది. అర్జునుడు తక్కిన వీరులతో కలిసి ఒక్క పెట్టున భీష్ముడి మీద పడ్డాడు. అది చూచి దుర్యోధనుడు తన చెయ్యి ఊపి తన వాళ్లల్లో ముఖ్యులను పురికొల్పాడు. దాంతో తాత కడ్డముగా అశ్వత్థామ, భూరిశ్రవణులు, దుశ్శాసన ప్రభృతి
కురు కుమారులు కృతవర్మ, కృపాచార్య, కాంబోజులు మొదలైన రణవీరులంతా వచ్చి తమ తమ సైన్యాల సాయంతో పోరాడారు. భీష్ముడిని వదలకండి, చంపండి అనే కేకలు పాండవ సైన్యంలోంచి వస్తున్నాయి. ఆ కేకలు విన్న కౌరవులలోంచి తాతకు అడ్డం పడండి, అవకాశం ఇవ్వకండి, హుషారుగా ఉండండి అనే కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ సమయంలో ఆ యుద్ధం దేవదానవులకు జరుగుతున్న యుద్ధంలా ఉంది. భీష్ముడు శిఖండిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ తన వాడి బాణాలతో ఏడిపిస్తూ తన్ను ఎదిరించిన సేనలను చీల్చి చెండాడుతూ ఉన్నాడు. ఇంతలో విరాటుని తమ్ముడైన శతానీకుడు ఎదురైతే వాడి తలను ఎగరగొట్టేశాడు. అది చూసిన పాండవులకు భయము, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. అర్జునుడు ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదనుకున్నాడు. శిఖండిని తన రథంలో ఎదుట నిలబెట్టి వాడు వెనక నుండి తాతతో కయ్యానికి దిగాడు. మొదట ఆడదానిగా పుట్టి తర్వాత మగవాడిగా మారిన వాళ్లతో యుద్ధం చెయ్యననే నియమం ఉండటం వలన భీష్ముడు బాణాలు వేయటం లేదు. శిఖండి వెనుక ఉన్న అర్జునుడు అతని చేతిలో బాణాన్ని విరగ్గొట్టి వాడి బాణాలతో తాత వాలిపోయేటట్లు చేశాడు. అప్పుడా వీరవర్యుడు తల తూర్పుకు ఉండేటట్లు ఒరిగిపోయాడు. శరీరము నిండా సందు లేకుండా అర్జునుడు వేసిన బాణాలే ఉన్నాయి. అవే అతనికి పాన్పు అయ్యాయి. ప్రాణం వదిలిపెట్టలేదు. ప్రాణాన్ని వదలాలన్నా ఆపాలన్నా అతని చేతుల్లో ఉన్న పనే. అందుచేత ప్రాణాలు పోకుండా ఆపుచేశాడు. ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణం వదలకూడదు అనుకున్నాడు. ఆ విధముగా అంపశయ్య మీద పరున్న భీష్ముడి మీద దేవతలు పూలవాన కురిపించారు. అకస్మాత్తుగా యుద్ధం ఆగిపోయింది. కౌరవులు, పాండవులు విషాదంతో తాత దగ్గరకు చేరుకున్నారు. తాత తలకు ఏ ఆధారం లేకపోవటం వలన వెనక్కి వాలి వేలాడుతోంది. అది చూసి అర్జునుడు వెంటనే తన బాణాలతో తలగడ ఒకటి ఏర్పరిచాడు. ఇంతలో తాత దాహం దాహం అన్నాడు. అర్జునుడు పర్జన్య మంత్రాన్ని పఠించి బాణం నేల మీద వేశాడు. అది పాతాళలోకం పోయింది. పాతాళ గంగ వచ్చి ధారగా భీష్ముడి నోట ప్రవేశించి అతని దాహాన్ని తీర్చింది. భీష్ముడు సంతోషించి అర్జునుడిని పొగిడి దుర్యోధనుడితో పాండవులకు రాజ్యభాగం ఇచ్చి ఉన్నవాళ్లతోనైనా సుఖముగా సంతోషంగా ఉండమని చెప్పాడు. భీష్ముడు హితవు దుర్యోధనుడికి నచ్చలేదు. పోగాలం దాపురించిన వాళ్లకు మంచి మాటలు నచ్చవు. అందరూ మౌనంగా తాతకు మొక్కి తమ తమ విడుదలకు వెళ్ళిపోయారు. తర్వాత కర్ణుడు ఆ దేవవ్రతుడిని చూడటానికి ఒంటరిగా వచ్చినాడు. పూజ్యుడైన భీష్మాచార్యుల వారి పాదాలకు శిరం వంచి మొక్కాడు. తాత, నా మీద కోపం ఉంచుకోకు, దయతో నన్ను చూసి తగిన మాట సెలవియ్యి అని కంట నీరు పెట్టుకున్నాడు. భీష్ముడు గౌరవంతో కర్ణుణ్ణి చేరబిలిచాడు. వారు రాధేయుడు కాదని కౌంతేయుడే అని అతనికి తెలుసు. అందుచేత ఎక్కువ వాత్సల్యంతో అతన్ని ఆదరించి పలికి, నాయనా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళి నీ తమ్ముళ్ళు 5గురిని కలుసుకుని సుఖంగా వర్ధిల్లు అన్నాడు. కానీ యజమాని సేవా తత్పరుడైన ఆ సూర్యపుత్రుడు దుర్యోధనునికై తన తమ్ముళ్లతో పోరాడటమే తనకు ధర్మ మార్గమని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించి అలాగే చెయ్యమని చెప్పి పంపించినాడు. సంజయుడు ఈ విధముగా జరిగింది చెప్పగానే అది వింటూ ఉన్న ధృతరాష్ట్రుడు తన తండ్రి పాటలు వినుట వలన శోకమూర్ఛితుడయ్యాడు. కొంతసేపటికి మూర్ఛల నుండి తేరుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, అక్కట తండ్రి, చివరికి నీచుడైన శిఖండి చేతిలో ఒరిగిపోయావా? ఇంకా నా కొడుకులకు దిక్కెవరు అంటూ అనేక విధాలుగా వాపోయాడు. భీష్మ పర్వం సమాప్తం. మరో పర్వంలో మళ్ళీ కలుసుకుందాం.